దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 19. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. మానవులు సంతోషించి ఆనందించుట మీరు చూచి ఉండవచ్చు. అయితే ఎప్పుడైనా దేవుడు ఆనందించుట, సంతోషముగా నుండుట మీరు చూచి ఉన్నారా? సృష్టికర్త సంతోషించినప్పుడు ఆయన ఎలాగునుండో మనలో నెవ్వరము కలలోనైనా చూచి ఉండము. ఆయనను దేవుడు సంతోషించునన్నది సత్యమే. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. బహుశా ప్రభువు పాడుట నీవు వినగలిగితే, ప్రభువు జీవము గల ప్రేమగల దేవుడు నీ విషయమై హర్షించినప్పుడు నీ వెట్టి అనుభూతిని పొందెదవు. నిన్ను ప్రేమించి రక్షించి తన ప్రేమను నీ హృదయంలో కుమ్మరించిన తర్వాత ఆయన నీ విషయమైన సంతోషం చేత హర్షించి పాడుటకు ఆరంభించును. చంటి బిడ్డను కలిగిన తల్లిని గమనించుము. ఆమె ప్రేమతో నిండిపోయి ఆ చిన్న బిడ్డను హత్తుకొనుచు ఎడతేక ముద్దులిడుచుండును. ఆమె ముఖము ఆనందముతో వెలిగిపోచుండును. ఆ బిడ్డ హృదయంలోనికి తన ప్రేమను కుమ్మరించును. ఆమె పాడుట వినుటకెంతో మధురంగా ఉండును. మనం నూతనంగా తిరిగి జన్మించి ఆయన ప్రేమను స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు కూడా మన విషయమై అలాగూ పాట పాడును. ఆయన పాట దేవదూతల పాట కంటేనూ ఎంతో మధురమైంది. దేవుని ఆనందము అట్టిదే. అట్టి ఆనందమే మనల్ని దైవిక బలముతో నింపును. ప్రైజ్ ది లార్డ్.